ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 2వ తేదీ. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 11వ వచనం. ఆటంకాలను దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే సాధనాలుగా చేసుకుంటాడు. మన జీవితాల్లో అడ్డు వచ్చే కొండలు ఉంటాయి. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతికి అడ్డుబండలుగా నిలిచే విషయాలు ఎన్నో ఉంటాయి. తలకు మించిన ఆ ఒక్క బాధ్యత, ఇష్టం లేని ఆ ఒక్క పని, శరీరంలోని ఆ ఒక్క ముళ్ళు, అనుదినం మోయవలసి వస్తున్న ఆ ఒక్క సిలువ లేకపోతే మన జీవితాలు పరిశుద్ధంగా ఉంటాయి కదా అనుకుంటాం. అవి తొలగిపోవాలని ప్రార్థిస్తాం కూడా. అయితే సహోదరుడా, సహోదరి, మన విజయ జీవితాలకు సాధనాలు ఇవే. మనం ఎంతో కాలంగా ప్రార్థిస్తున్న కృప, మంచి గుణాలు మనకు అనుగ్రహించాలనే వీటన్నిటినీ దేవుడు మన జీవితాల్లో ఉంచాడు. చాలా సంవత్సరాల నుండి సహనం కోసం ప్రార్థిస్తూ వస్తున్నావు నీవు. నీ బ్రతుకులో నీ సహనానికి తీవ్రమైన పరీక్ష పెట్టే ఒక విషయం ఉంది. నీవు దాన్ని తప్పించకు తిరుగుతున్నావు. అది అధిగమించలేని అడ్డుబండగా లెక్కగట్టేశావు. అది తొలగిపోతే ఇక నీకు విమోచనే, విజయమే అనుకుంటున్నావు. పొరపాటు. ఆ శోధన తొలగిపోవడం వల్ల నీలో సహనం పెరగదు. సహనం ఎలా వస్తుందంటే, ఇప్పుడు దుర్భరంగా ఉన్న శ్రమలను ఎదుర్కొని వాటిని తుదముట్టించగలగాలి. వెనక్కి తిరిగి వెళ్ళు. తిరిగి ఆ పనికి పూనుకో. యేసుకు ఉన్న ఓపికలో పాలు పంచుకో. ఆయనతో కలిసి నీ శ్రమలను ఎదుర్కో. జీవితంలో వేధించే, చిరాకు పెట్టే విషయాలన్నీ అంతంలో గొప్ప ఫలితాలనిస్తాయి. అవన్నీ దేవుని పర్వతాలు. ఆయనే వాటిని అక్కడ ఉంచాడు. దేవుడు తన వాగ్దానాల విషయంలో మాట తప్పడని మనకు తెలుసు. అన్ని మార్గాలు ఆయనకి అవగతమే. అన్ని స్థలాలు ఆయనకి పరిచయమే. ఆయన దృష్టి బూది గంతాల వరకు ఆకాశం క్రింద అంతటా పడుతున్నది. మనం పర్వత పాదాన్ని చేరినప్పుడు మనకు దారి తెలుస్తుంది. శ్రమలోని అంతరార్థం యోగ్యతను పరీక్షించడం మాత్రమే కాదు, దాన్ని పెంపొందించడం కూడా. మద్ది చెట్టు గాలివానలో పరీక్షకు గురి కావడమే కాదు, అది దృఢపడుతుంది కూడా. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.